ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం మే మాసం 1వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి చవితి ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:12 నుండి మే 1వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:23 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం పంచమి మే 1వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:23 నుండి మే 2వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:14 వరకు. నక్షత్రం మృగశిర ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:18 నుండి మే 1వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:20 వరకు. తదుపరి నక్షత్రం ఆరుద్ర మే 1వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 2:20 నుండి మే 2వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:04 వరకు. కరణం భద్ర ఏప్రిల్ 30వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:43 నుండి మే 1వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:24 వరకు. భవ మే 1వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:24 నుండి అదే రోజు రాత్రి 10:14 వరకు. బాలవ మే 1వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10:14 నుండి మే 2వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:22 వరకు. యమగండ కాలం ఉదయం 5:53 నుండి 7:28 వరకు. గుళికా సమయం ఉదయం 9:03 నుండి 10:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి 10:57 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 4 గంటల వరకు. వర్జ్యము రాత్రి 10:17 నుండి 11:48 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలము ఉదయం 6:25 నుండి 7:53 వరకు. తదుపరి 3:34 నుండి 5:05 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు. సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయము సాయంత్రం 6:32. చంద్రోదయము మే 1వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 8:49, చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 10:41. సూర్యరాశి మేషరాశి, జన్మరాశి చంద్రుడు మిథున రాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారిని ఈ రోజు సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. సకాలంలో చెల్లింపులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామి వైపు ఈ రోజు ఆకర్షితులవుతారు. తనను సంతోషంగా ఉంచేటందుకు మీరు అన్ని విధాలా ప్రయత్నిస్తారు. ఇది మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుందని చెప్పవచ్చు. వృత్తి జీవితము మరియు కుటుంబ జీవితము మధ్యన సరైన సమన్వయాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ రోజు కష్టాలతో నిండిన రోజుగా ఉంటుంది. పనిలో చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ కుటుంబ విషయాలపై కూడా శ్రద్ధను వహిస్తారు. మీ సంతానం మీ అంచనాలకు తగ్గట్టుగా ఉండటం వలన మీరు సంతోషిస్తారు. కొంతమంది వృషభ రాశి వారిలో భుజాలు మరియు మెడ భాగంలో నొప్పులను ఎదుర్కొంటారు. కాబట్టి తగినంత విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని విషయాల్లో కొంత అభద్రతా భావాన్ని అనుభవిస్తారు. కొన్ని మొండి పనులు ఒక పట్టాన ముందుకు సాగవు. సామరస్యంగా మెలగాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడటం మానుకోవాలి. అదేవిధంగా గొడవలకు ఈ రోజు ఈ రాశివారు దూరంగా ఉండవలసిన రోజు. ఫోన్లలో వచ్చే సందేశాలను పట్టించుకోకుండా ఉండాలి. దూర ప్రాంతం నుండి కూడా కొన్ని వార్తలను వింటారు. మొండి ధైర్యంతో ఈ రోజు అడుగు ముందుకు వేస్తారు. శ్రమకు తగిన ఫలితం ఈ రాశి వారికి ఈ రోజు లభించకపోయినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే ఆకస్మిక ధన నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంగా అప్రమత్తంగా ఉండటం అవసరం. వృధా ఖర్చులను నియంత్రించాలి. ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు మరియు వృత్తిపరంగా కూడా ఈ రాశివారు నష్టపోయే అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులను సైతం ఈ రోజు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక మంచి అవకాశాన్ని ఈ రోజు జారవిడుచుకుంటారని చెప్పవచ్చు. కుటుంబంలో కొన్ని మార్పులను సైతం ఈ రాశి వారు కోరుకుంటారు. ఈ రోజు ద్వితీయార్థానికల్లా కొంత మొత్తంలో ధనం మీ చేతికి అందుతుందని చెప్పవచ్చు. కొత్త ఒప్పందాలు పురోగమిస్తాయి. మార్కెటింగ్ రంగంతో సంబంధం ఉన్న వారికి ఈ రోజు ప్రయోజనకరమైన రోజుగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది కాబట్టి మరింత ఆనందంగా ఉంటారు.
భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు పారదర్శకతను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఏదైనా పని రంగంలో నిపుణులైన వారి ఆదాయంలో ఈరోజు మెరుగుదల కనిపిస్తుంది. ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం ఈరోజు సానుకూల ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. ఎక్కువగా ఆలోచించకుండా నిర్ణయాలు వెంటనే తీసుకోవాలి. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా ఇంటి వాతావరణం ప్రభావితం అవుతుంది. ఈరోజు వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. కృషికి అనుగుణంగా ఫలితాలను పొందుతారు. అనవసరమైన ప్రయాణాలను ఈరోజు నివారించుకుంటే గనుక డబ్బు మరియు సమయం వృధా అవుతుంది. ఈరోజు యువత కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా కొన్ని చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంటా బయట కూడా సమస్యాత్మకమైన పరిస్థితులు ఉంటాయి. ఓర్పుతో నేర్పుతో ముందుకు సాగవలసిన సమయం. మాట పట్టింపులకు పోకూడదు. కొన్ని విషయాలు చూసి చూడనట్టుగా వదిలేయాలి. ముఖ్యంగా ఈరోజు ఈ రాశివారు నమ్మించి మోసం చేసే వారి పట్ల అప్రమత్తతతో ఉండాలి. భవిష్యత్తులో ధార్మిక కార్యకలాపాలు మరియు తీర్థయాత్రల కొరకై ఆర్థికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యపరంగా సమస్యలు ఏమైనా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. తగిన సమయంలో చికిత్సను పొందాలి. ఆరోగ్యం పట్ల స్పృహతో ఉండాలి. ఈ రాశి వారిలో కొంతమందికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. పనికిరాని ప్రేమ వ్యవహారాలలో మరియు విందులు వినోదాలు లాంటి వ్యర్థమైన వాటితో సమయాన్ని వృధా చేయకూడదు. చాలా కష్టపడవలసిన రోజు. ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి. కొంతమందికి కీళ్ల నొప్పులు మరియు రక్తపోటు వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. యువత వేసుకున్న ప్రణాళిక ఏదైనా పూర్తయిన తర్వాత మాత్రమే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటర్నెట్ను జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. అవివాహితుల జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు దక్షిణ దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. తప్పనిసరి ప్రయాణాలు చేయవలసి వస్తే ముందుగా కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని బయలుదేరటం వలన ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. శివాలయంలోని దక్షిణ గోడలో శ్రీ దక్షిణామూర్తి కొలువై ఉంటారు కాబట్టి గురువారం నాడు గురువు అనుగ్రహం కొరకు శివాలయాలను సందర్శించాలి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి. శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణు, శ్రీ దత్తాత్రేయ ఆలయాలను కూడా దర్శించాలి. గ్రహబలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించండి. గురువారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ధన నష్టం, మానసిక అశాంతి, విద్యాలోపంతో పాటు శత్రుబాధల వంటి దుష్ఫలితాలు కూడా కలుగుతాయి. గురువారం జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయటం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి ఈ రోజు దూరంగా ఉండాలి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాం. అదే విధంగా మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.